వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలి. కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ఏఎం హరేంద్ర ప్రసాద్. కేంద్ర బీజేపీ ప్రభుత్వ మతతత్వ విధానాలు పశ్చిమాసియా సంక్షోభానికి ప్రధాన కారణం. గురజాడ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పలువురు వక్తల వెల్లడి. మోడీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్మిక ప్రదర్శన, సభలో నాయకుల డిమాండ్. ఇక వివరాలకు వెళ్తే, ఎందరో త్యాగదనుల కృషి శ్రమ ఫలితంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రతి ఒక్కరూ తమరి విధులను కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కుల మత లింగ వివక్ష లేని సమసమాజ స్థాపనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 సంవత్సరాలు గడిచిన క్రమంలో మంగళవారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించగా వారిని అనుసరిస్తూ కలెక్టరేట్ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రాజ్యాంగ రూపకల్పనలో ముసాయిదా కమిటీ చైర్మన్ అంబేద్కర్ సభ్యులు ఎంతో శ్రమించారని, భావి భారత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో అంశాలను పొందుపరిచారని గుర్తు చేశారు. వాటి ద్వారా ప్రజలకు అన్ని రకాల హక్కులు, స్వేచ్ఛలు లభించాయన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ సమానత్వం అందుతున్నాయంటే రాజ్యాంగ ఫలితమేనని పేర్కొన్నారు. democratic republic and to secure to all its citizens justice social economic and political liberty of thought expression belief faith and worship equality of status ఈ కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డియో గారు చెప్పినట్టు 26th of November 1949 we adopted this constitution. ఈ కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేయడం జరిగింది జనవరి 26, 1950. అది అమల్లోకి వచ్చింది. దాన్ని మనం వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ ద రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్. అండ్ November 26 మనం కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే, ఒకటి, ఇంత మంచి కాన్స్టిట్యూషన్ మనకి అందజేసిన ఆ గొప్ప మహానీయులు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో నవంబర్ 29 నుండి డిసెంబర్ 1 వరకు విజయవాడలో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో 2024 జరగనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఏపీ ఛాంబర్స్ చైర్మన్ శ్రీనాథ్ తెలిపారు. ఈ మేరకు ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో 2024 ను నిర్వహిస్తున్నామని, ఈ ఎక్స్పో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనుందని తెలిపారు. ఈ ఎక్స్పోను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. హెచ్ఆర్డీ, ఐటీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ కోసం మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 1న జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడానికి సమ్మతించారని తెలిపారు. అలాగే సెమినార్ సెషన్స్ లో వివిధ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారని తెలియజేశారు. లేకపోతే కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి కానీ కాదు. కాబట్టి మీరు అడిగినట్టుగా దానికి లోన్స్, అది బ్యాంక్ స్టాల్స్ ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గెట్ ఇట్.
బట్ ఇప్పుడు ఈ ఛాంబర్స్ ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ మల్టీ సెక్టరల్ ఎక్స్పో జరుగుతున్నది. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఏదైనా ఒక పర్టికులర్, ఇప్పుడు క్రెడా ఉంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తారు, అలా ఎలక్ట్రానిక్ మీడియా ఎగ్జిబిషన్ జరుగుతాయి, ఓన్లీ ఎలక్ట్రానిక్ జరుగుతాయి. బట్ ఇది అన్ని రకాల సెక్టర్స్ కలిపి ఒకటే ఎగ్జిబిషన్. బికాజ్ ఛాంబర్స్లో అందరూ మెంబర్స్ ఉన్నారు, టోటల్ అన్ని గ్రూప్స్ నుంచి, అన్ని ఇండస్ట్రీస్ నుంచి అన్నీ కూడా ఉన్నారు. కాబట్టి మల్టీ సెక్టరల్ ఎగ్జిబిషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నదండి. సీఎం గారు కూడా ఆయన పర్సనల్గా కలిసి, మా ప్రెసిడెంట్ గారు భాస్కర్ రావు గారు ఆయన కలిసి, సెక్రటరీ రాజశేఖర్ గారు కలిసి చెప్పినప్పుడు హీ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఇంప్రెస్డ్. రావటం 90% కన్ఫర్మ్ అయింది. ఆయన వస్తే ఇనాగ్రేషన్ కూడా ఆయన వచ్చి చేస్తారు. ఎందుకంటే ఈ రకంగా ఎక్స్పో ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మన స్టేట్లో సెపరేట్ ఈ 10 yearsలో కూడా ఎప్పుడు కూడా మనకి జరగలేదు ఇలాంటి ఎక్స్పో. సో అందుకని ఈవెన్ పబ్లిక్ రెస్పాన్స్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా స్టాల్స్ కావాలి, ఐపీఐ స్టాల్స్ అయినా ఇంకా కావాలని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ అక్కడ ప్లేస్ అంతే అవైలబిలిటీ ఉంది కాబట్టి వీ కుడ్ నాట్ ప్రొవైడ్ అనమాట అండి. సో ఎక్స్పోకి ఇనాగ్రేట్ చేయడానికి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు హస్ గివెన్ ఇట్స్ కన్సెంట్ టు కమ్ అండ్ ఇనాగ్రేట్. కూడా మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా వాల్యుయేటర్ సెరమనీకి కన్సెంట్ ఇచ్చారండి. యాక్చువల్గా బిల్డ్ అండ్ గ్రో ఈ హైలైట్ ఆఫ్ ఎక్స్పోకి హైలైట్ ఏంటంటే ఇది మల్టీ సెక్టరల్ రిప్రజెంటేషన్స్ ఉంటున్నాయి అన్నమాట. Whether it's a real estate or a tourism or MSME or heavy industries, anybody and everybody are coming for this expo. So, and the expo ki response was very good, and దాదాపుగా 98% of the stalls are filled అయిపోయి చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు ఉందండి. సో అండ్ ఎక్స్పోలో one of the biggest advantage ఏంటంటే we have lot of seminars. దేశంలో కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా నవంబర్ 26వ తేదీన భారీ ఎత్తున నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనిలో భాగంగా నేడు విశాఖలోని దొండపర్తి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ కార్మిక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్తో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చర్యలను ఆపాలని, కార్మికులకు నష్టం చేసి బానిసలుగా చేస్తున్న 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఏ కార్మికుడికైనా నెలకు కనీస వేతనం 26,000 తక్కువ లేకుండా చెల్లించాలని, వివిధ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల స్కీముల్లో పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, విఓఏ తదితరులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అసంఘటిత రంగ కార్మికులైన ముఠా, తోపుడు బళ్లు, ఆటో, భవన నిర్మాణ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ తో పాటు సమగ్ర చట్టం చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఈపీఎస్ 95 పెన్షన్దారులకు నెలకు 9,000 రూపాయలు తక్కువ లేకుండా పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగం అమలు జరిపినటికి 75 సంవత్సరాలు కావస్తుంది. ఈ రాజ్యాంగం ఏ స్ఫూర్తితోనైతే కులానికి, మతానికి, ప్రాంతీయతత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క భారతీయుడికి సకల సౌకర్యాలు కల్పించమని చెప్పిన రాజ్యాంగాన్ని ఈ మోడీ ప్రభుత్వం మొత్తం రాజ్యాంగంలో ఉన్న లౌకిక తత్వాన్ని తొంగలో తొక్కి కులం, మతం ప్రాతిపదిక కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని హింసిస్తూ పరిపాలిస్తున్నాడు. ఈ దేశంలో రైతు అధిక శాతం ఉన్నారు, తర్వాత కార్మిక వర్గం ఉంది. రైతుకు గిట్టుబాటు లేకుండా స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయకుండా, అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లను పెట్టి యాజమాన్యాలకి ఉడిగం చేసే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కార్మిక, కర్షక, ప్రజానికం, సామాన్య ప్రజలు అందరూ కూడా ఐక్యమై ఉద్యమించాలని, అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న 500 జిల్లాల్లోనూ కలెక్టరేట్లకి మెమరాండంలు ఇవ్వాలని దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈవేళ విశాఖ నగరంలో కూడా ఈ ఉద్యమం అఖిలపక్ష నాయకత్వంలో కొనసాగుతుంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదని, స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ, ఇటువంటి డెమోక్రటిక్ కంట్రీలో దీన్ని దేశానికి వెన్నెముక అయినటువంటి ఆర్థికత్వాన్ని పెంచే వర్కర్స్ని, అదేవిధంగా రైతుల్ని ఏ విధంగా కూడా
వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకు ఎగెనిస్ట్గా వీళ్ళందరూ కూడా కార్మిక చట్టాలను చేశారు. 4 కోడ్స్లో అతి ప్రమాదకరమైన చట్టం ఏంటంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్. దాని మూలంగా రైతు సంఘాలు కానీ ఏమి రిజిస్ట్రేషన్ అవ్వదు, లీగల్ స్ట్రైక్ ఎప్పుడు అవ్వదు. కాబట్టి ప్రధానంగా ఈ 4 కోడ్స్ని మనం కాన్సన్ట్రేట్ చేసి యాజ్ ఎ లోకల్ పర్సన్స్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు అతి పెద్ద ప్రదర్శన జరగబోతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు తనకు బలం లేకపోయినా ఈ రోజున మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం గౌతమ్ అదానీ తాలూకా అక్రమ ఆస్తులన్నీ ఏ రకంగా కూడబెట్టాడు, ఏ రకంగా ఆయన లబ్ధి పొందాడు అనేది అమెరికా కోర్టులోని ఈ రోజున అదానీని అరెస్ట్ చేయమని చెప్పి వచ్చింది. కాబట్టి తక్షణమే అదానీ ఎవరైతే ఉన్నారో అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలి, అదానీని అరెస్ట్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో డిమాండ్ ముఖ్యమైనటువంటిది, కార్మికులను బానిసలుగా చేసేటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలి. కనీస వేతనం ఎక్కడ పనిచేస్తున్న కార్మికులకి 26,000 రూపాయల నెలకి తక్కువ లేకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సమస్యలను పరిష్కరించడంలో రాజీ లేని పోరాటాన్ని చేస్తూ గత 11 ఏళ్లుగా అలుపెరగని యూనియన్గా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ గుర్తింపు తెచ్చుకుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జనరల్ సెక్రటరీ పీకే పాత్సాని స్పష్టం చేశారు. దొండపర్తి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కార్యాలయంలో డివిజనల్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావు, జోనల్ అధ్యక్షులు పీవీజే రాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనరల్ సెక్రటరీ పత్సాని మాట్లాడుతూ డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో జరగనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేసి కార్మికులకు మేలు కలిగేలా చేస్తామని, ప్రమోషన్లు, గ్రేడ్ పే వంటి డిమాండ్లను పూర్తి చేసి రైల్వేలో ఖాళీలను పూర్తి చేసి 8వ పే కమిషన్ కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసినది ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ చేసిన పోరాటాలు, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్, ఎర్రజెండా యూనియన్ కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో ఎన్నింటినో సాధించడం జరిగింది. సాధించిన విజయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నప్పటికీ ప్రజెంట్ నడుస్తున్న కష్టకాలంలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎర్రజెండా యూనియన్ మాత్రమే శ్రామికులకు అండగా నిలబడుతుంది అని చెప్పి మరొకసారి స్పష్టం చేయదలుస్తూ డిసెంబర్ 4, 5, 6 తారీఖులో జరగనున్న ఎలక్షన్స్లో కార్మికులందరూ కూడా వీల్ గుర్తుపై సీరియల్ నెంబర్ 4పై ఓటు వేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రైల్వే కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో 1974 బోనస్ స్ట్రైక్ నుంచి నిన్న మొన్నటి వరకు జరిగిన పెన్షన్, గ్యారంటీడ్ పెన్షన్ సాధించడం వరకు ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ కామ్రేడ్ శివగోపాల్ మిశ్రా గారి నాయకత్వంలో, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కామ్రేడ్ పట్సాని గారి నాయకత్వంలో చేసిన పోరాటం కార్మికులు ఎవరు కూడా మర్చిపోలేరు. కాబట్టి రాబోయే ఎన్నికలలో रेफरल हॉस्पिटल हम लोग कराया, स्टेशन मास्टर का ओटी कराया, जो नया नया सेक्शन सैंक्शन हुआ इनके लिए स्टेशन मास्टर लोग के लिए वो पोस्ट सैंक्शन कराना है और इनको 8 घंटा ड्यूटी कराना है. बीजी सेक्शन में 3 स्टेशन मास्टर या नहीं तो डबल स्टेशन मास्टर देना है. ट्रैक मेंटेनर को 42 ग्रेड पे देना है. टोकन पोर्टर को 5 ग्रेड करना है और लोको पायलट, मेल एक्सप्रेस, ट्रेन मैनेजर्स इन लोग का 46 ग्रेड पे है. హరే కృష్ణ ఆధ్వర్యంలో గంభీరం హరిహర క్షేత్రంలో కార్తీక మాసం చివరి 5 రోజులు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్యామకృష్ణ దాస్ తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు గంభీరం హరిహర క్షేత్రంలో లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం లాస్ట్ 5 రోజులు మనం హరే కృష్ణ మూమెంట్ వైకుంఠ క్షేత్రం గంభీరంలో గల ఈ క్షేత్రంలో ఈ లక్ష దీపోత్సవం అనే ప్రోగ్రామ్ను మనం తలపెట్టడం జరుగుతుంది. ఈ లక్ష దీపోత్సవంలో సుమారు ప్రతిరోజు కూడా
10,000 మంది భక్తుల వరకు వచ్చి ఈ యొక్క భగవంతుని యొక్క లక్ష దీపోత్సవం పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాము. ఈ లక్ష దీపోత్సవంలో భాగంగా అఖండ దీపము, తొలి దీపము, ఆకాశ దీపము, భగవంతునికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుల చేత కూడా నెయ్యి దీపారాధన ఉంటుంది. భక్తులందరూ కూడా విరివిగా ఈ యొక్క లక్ష దీపోత్సవంలో పార్టిసిపేట్ చేసి ఆ భగవంతుని కృపకు పాత్ర కాగలని కోరుతున్నాం. హరే కృష్ణ. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏఐవైసీ కార్యదర్శి మమతా నాగిరెడ్డి విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు అడ్డాల వెంకటవరమరాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు అధ్యక్షతన జగదాంబ జంక్షన్ ఎల్లమ్మ తోట వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ కూటమి ప్రభుత్వ హయాంలో దేశ ప్రజలు అవస్థలు పడుతున్నారని విచారాన్ని వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందన్నారు. యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారని తెలిపారు. దేశంలో గత 10 ఏళ్లలో ఇవ్వాల్సిన 20 కోట్ల ఉపాధి ఎక్కడుందని ప్రశ్నించారు. గుజరాత్ దేశంలో రోల్ మోడల్ అన్నారని అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయని తెలిపారు. ఇదేనా రోల్ మోడల్ అంటూ ప్రశ్నించారు. దేశంలో 60% జనాభా యువత ఉన్నారని, యువత డ్రగ్స్ కి బానిసవుతున్నారని తెలిపారు. మోడీ ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్నారని, మోడీ అదానికి దేశ సంపదను దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. Surrounds with the idea that within 45 years the unemployment rate is the highest right now in our country. Because of unemployment, having proper education and a skill set and having the power, he promised the youth of the country that he is going to give more than 2 crores of job annually. That means within 10 years of his governance, he should give more than 20 crores of job. Recently, in the past few months, we could see that in Adani Port and in Gujarat state, which is considered as a role model to the India, to the entire India, they have seized, the agency have seized more than many hundreds kgs of cocaine and drugs. So basically, in spite of providing proper employment to all the youth towards drug addiction, right now if we see 60% of our overall population is youth, and among at the age of 18, from between the age of 18 to 25 years, more than 30% of the youth is misfortune and misgovernance of the present government in our actions, or they have not made any policies to combat unemployment situation in our present state, and he is supporting monopoly. Recently, more than 1,000 crores of bribery and fraud case has been launched. సెక్యూరిటీ అభియాన్ ఇంద్రా ఫెలోషిప్, అలాగే నౌకరీ దో నషా నహీ అన్న కార్యక్రమం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నాం. మరి శక్తి అభియాన్ గురించి మేడం గారు చెప్తారు. అలాగే నౌకరీ దో నషా నహీ అంటే ఏంటంటే, ఏదైతే నిరుద్యోగ సమస్య ఉన్నదో నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఈ యువజన కాంగ్రెస్ కోరుతా ఉంది. మోడీ గారు 2 కోట్ల జాబ్లు ఇస్తారని చెప్పారు ఏటా. అలాగే యువకాలంలో లోకేష్ గారు 20 లక్షల జాబ్లు ఇస్తారని చెప్పారు. మరి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే మన ఇండియాలోని మత్తు పదార్థాలు ఎక్కువ ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. ఈ యువకుల్ని నిరుద్యోగులు సమస్య ఉండడం వల్ల మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. మరి ఈరోజు మోడీ గారు తీసుకుంటే గుజరాత్ రోల్ మోడల్ అని స్టేట్ అని చెప్పేసి దాన్ని చూపించి ఈరోజు ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. ఆరోగ్య సంరక్షణ విషయంలో మహిళలు వెనుకబడి ఉన్నారని డాక్టర్ లక్ష్మీ కొండమ్మ తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎంవీపీ కాలనీలో నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ లక్ష్మీ కొండమ్మ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ విషయంలో స్త్రీ పురుషుల వ్యత్యాసం అధికంగా కనబడుతుందని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ నిర్లక్ష్యం వల్ల దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మెడికవర్ ఆధ్వర్యంలో కేవలం మహిళల కోసం ఉచిత మెగా డ్రైవ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డే టు డే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మమ్మల్ని మాట్లాడమని అడిగినప్పుడు నేను, నాతో పాటు ఒక కార్డియాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇక్కడికి వచ్చి ఉన్నాము. బేసిక్గా ఏంటంటే హెల్త్ చెకప్స్ అనేది ఫీమేల్స్ బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మేల్స్ అనేటప్పుడు వాళ్ళు ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు, వాళ్ళకి ఏమైనా సిక్ అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటారు. అయితే ఫీమేల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఇంట్లో పనుల రీత్యా వాళ్ళకి ఇంకొకళ్ళు ఎవరో తీసుకెళ్ళాలి వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికైనా. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఇమీడియట్గా హాస్పిటల్కి రారు. సో వాటి గురించి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. బేసిక్గా మాస్టర్ హెల్త్ చెకప్స్ ఏంటంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్లో వాళ్ళు టాప్ టు బాటమ్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అవుతాయి. లైక్ ఏంటంటే ఒక స్కాన్ ఉంటుంది, ఒక ఈసీజీ, ఒక ఎక్స్రే, ఒక ఇకోకార్డియోగ్రామ్ ఉంటుంది, తర్వాత ఒక ప్యాప్స్మియర్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో ఏంటంటే జనరల్ వెల్ బీయింగ్ తెలుస్తుంది, వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉందా, అలాగే వాళ్ళల్లో ఏమైనా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా, లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందనేది మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేది ఇయర్లీ చేయించుకోవాలి. ఇయర్లీ చేయించుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ముందుగానే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ప్రాబ్లం ఏంటన్నది. షుగర్ ఉంటే షుగర్కి ట్రీట్మెంట్ ఇస్తాము, అలాగే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా మేము అడ్రస్ చేయడానికి అవకాశం కుదురుతుంది. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి అందరికీ తెలుసు హార్ట్ అటాక్స్ వస్తాయని, బట్ మనకి యూజువల్గా ఇప్పుడు అందరూ ఏదో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చేసింది, కోవిడ్ వచ్చాక ఇవన్నీ పెరిగాయని అనడం తరచూ వింటూ ఉంటున్నాము. బట్ యాక్చువల్గా జరుగుతుంది ఏంటి అంటే మనకి హెల్త్ అవేర్నెస్ పెరిగింది కోవిడ్ దయ వల్ల. అందరం హాస్పిటల్ దాకా వస్తున్నాం, చిన్న చితక నొప్పి వస్తే ఏదో గ్యాస్ ప్రాబ్లమే అని చాలా చులకనగా తీసుకునే వాళ్ళం ఇన్నాళ్ళు. ఇప్పుడు దానికి మనం కొంచెం భయపడాల్సిన అవసరం వస్తుంది. కోవిడ్ ఒక విధంగా మనకి మంచిదే. 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం దేశంగా భారతదేశం రాజ్యాంగం ఆమోదించబడిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి గుడివాడ, మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, కన్నం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పలువురు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈరోజు నవంబర్ 26వ తారీఖు 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించినటువంటి రాజ్యాంగం పూర్తయి 70 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మరి దాన్ని గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. రానటువంటి కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆలోచనలకు అనుగుణంగా సమాజంలో అందరూ కూడా సమానంగా, అన్ని వర్గాలు సమానంగా ఉండాలి, భారతదేశం మిగిలినటువంటి దేశాలతో పోటీ పడాలి, అగ్రదేశంగా భారతదేశం ఉండాలి, అందరినీ సమానంగా చూడాలనేటువంటి వారి ఆశయాలకి, ఆలోచనలకి అనుగుణంగా తప్పకుండా ముందుకు వెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 5 సంవత్సరాల అధికారంలో ఉండగా చేశాం. వారి చిహ్నంగా దాదాపు 150 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని స్థాపించి వారికి గౌరవాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మరి తీరా చూస్తే గడిచినటువంటి 6 నెలలుగా చివరికి ఆ విగ్రహం మీద కూడా దాడి చేసేటువంటి దానికి వారు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు దాన్ని ధ్వంసం చేసేటువంటి దాన్ని కూడా ప్రయత్నం చేసినటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటించాలనేటువంటి ఆలోచన కానీ, దాన్ని పరిగణలో తీసుకునేటువంటి ఆలోచన కానీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేకపోవడం, గడిచినటువంటి 6 నెలలుగా లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తాం తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉపయోగించడానికి వీల్లేదు, దాన్ని పాటించడానికి వీల్లేదు అనేటువంటి ఈ ప్రభుత్వం తాలూకా వైఖరి చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గడిచినటువంటి 6 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యలు చేశారు. వాళ్ళ మీద భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుంటున్నాం తప్ప రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతున్నామని విశాఖ దళిత సంఘాల నాయకులు బోసు వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు మహిళా కళాశాల విద్యార్థులతో పాటు విదసం ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా విదసం నాయకులు బోసు వెంకటరమణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళిత బహుజన వర్గాల మేలు జరగడం లేదని తెలిపారు. అట్టడుగు వర్గాలకు సామాజిక, సాంఘిక న్యాయం అందినప్పుడే రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలైనట్లని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళా కళాశాల విద్యార్థులు, సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య గణతంత్ర
భారతదేశం ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి గల్లీ నుండి ఢిల్లీ వరకు రాజ్యాంగ స్వతంత్ర 75 సంవత్సరాల దినోత్సవాన్ని వజ్రోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. దీనికి కారణం ఈ 77 ఏళ్ల భారత ప్రస్థానంలో భారతీయులందరికీ ఈ రాజ్యాంగం ద్వారా కుల మత వర్ణ లింగ భేదాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు ఈ రాజ్యాంగం ప్రసాదించడం ద్వారా ఈ భారతీయ ప్రజలు ఏకోన్ముఖంగా ఇవాళ ఉండగలిగారు. ప్రపంచంలో మనతో పాటు మన ముందు వెనక సుమారు 60 దేశాలు వలసవాదం నుండి విముక్తి చెందాయి. దాంట్లో సుమారు 25 దేశాల్లో రాజ్యాంగం వైఫల్యం చెందింది. దేశాలు విడిపోయాయి, ముక్కలైపోయాయి. ఇరాన్ 2 ముక్కలు అయ్యింది, కొరియా 2 ముక్కలు అయ్యింది, రష్యా 3 ముక్కలు అయ్యింది. ఇలాగా దేశాలు ప్రధానులు ఎల్లలు దాటి బంకర్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి. కానీ భారత్ ప్రస్తుత కాలంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారాన్ని కోరుతూ విశాఖ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి అప్పారావు ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 18వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ బస్సు ప్రయాణాల్లో వికలాంగులకు ప్రత్యేకించి సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మాది 18వ సంవత్సరం వికలాంగుల ఆవిర్భావ దినోత్సవం. పంతకృష్ణ మాది గారు ఇదే విశాఖపట్నం స్టార్ట్ చేసామండి. ఈ రోజుకి 18 సంవత్సరాలు అయిందండి. ఇదే ఈ ప్లేస్లోంచి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయిందండి. మా వికలాంగుల్లో సోదరి మండలి బాబు అందరూ కొద్దిగా ఆలకించండి. ఎవరికైనా సమస్యలు ఉంటే మన వీడియో ద్వారా తెలియపెడతాం. మాకు ముందుగా పెద్ద సమస్య ఏంటంటే ఆర్టీసీ బస్సులు ఎక్కినప్పుడు మా వికలాంగులకి ఎక్కడ కూడా సీట్లు కేటాయించట్లేదండి. ఎందుకంటే వికలాంగులు అంటే తోసేస్తున్నారండి. తోసేసినప్పుడు బస్ క్లీనర్ కానీ బస్ డ్రైవర్ కానీ దానికి స్పందించట్లేదండి. అలాగే మా వికలాంగులకి ఇల్లులు ఇస్తారని చెప్పి మన కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ ఇల్లులు కూడా మాకు ఎక్కడైనా కిందనే వికలాంగులందరికీ కిందనే మంచి ప్రదేశాల్లోనే మాకు వికలాంగులు అందుబాటులో సౌకర్యం ఉన్న దగ్గర ఇల్లులు ఇస్తారని చెప్పి నేను మనవి చేస్తానండి. వీడియో కేంద్రంలో బీజేపీ తీరుతో మతతత్వ విధానాలు పెరిగిపోయి మానవత్వం అడుగంటిపోతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో పశ్చిమాసియా సంక్షోభం అనే పేరుతో సదస్సును నిర్వహించారు. గురజాడ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు ప్రసంగిస్తూ గతంలో అన్యాయం జరిగిన చోట భారతదేశం తన ఔన్నత్యాన్ని చాటుకుంటూ బలహీనులకు మద్దతుగా నిలబడేదని తెలిపారు. మతతత్వం మితిమీరిపోయి నేటి కేంద్ర ప్రభుత్వం తీరుతో పాలస్తీనా ప్రజలకు అన్యాయం జరుగుతోందని వెల్లడించారు. పాలస్తీనా వ్యవహారంపై ప్రధాని మోదీ మాట కూడా మాట్లాడకపోవడాన్ని వారు తప్పుబట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి ఆ ప్రాంతము బ్రిటిష్ సామ్రాజ్యవాద చేతుల్లోకి చిక్కింది. జరుగుతున్న అనేక యుద్ధాల్లో భాగంగా బ్రిటిష్ వారి యొక్క యుద్ధ చాతుర్యంలో ఆ భాగము బ్రిటిష్ పరమైంది, పాలస్తీన్ అనేటువంటి భూభాగం. అప్పటికి యూదులు అనేక చోట్ల వాళ్ళు ఎదుర్కొంటున్న వ్యతిరేకతకి ఒక పరిష్కారంగా ఎక్కడైనా మనము ఒక చోట రాజ్యం ఏర్పరచుకుంటే బాగుంటుంది కదా అన్నటువంటి ఒక ఆలోచన వస్తూ ఉండింది. ఎక్కడ అనేది ఎప్పుడు స్పష్టంగా పలకలేదు. కానీ బ్రిటిష్ వారు ఇదిగో పాలస్తీన్లో ఒకప్పుడు మీకు మత గ్రంథాల్లో వారి మిథాలజీలో వాళ్ళ మిథ్యా కథల్లో పురాణాల్లో ఇక్కడ ఒకప్పుడు యూదులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడికి రావచ్చు అనేటువంటి ఒక అవకాశం కల్పిస్తాము అన్నారు. ఇది బ్రిటిష్ వారు పాలస్తీన్ అరబ్ ప్రాంతంలో రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి నరేంద్ర మోదీ కాళ్లకు చక్రాలు కట్టుకొని ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యం మనం గమనిస్తాము. శ్రీలంకకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ప్రధాని మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అదానికి ఒక పవర్ ప్రాజెక్ట్ కావాలని ఒత్తిడి చేశాడు. ఇంకొక దేశం వెళ్తా ఉన్నాడు, అదానిని వెంట పెట్టుకొని అదాని కోసమే
భారతీయ ప్రధానులు ఎవరు కూడా తిరగనన్ని దేశాలని తిరుగుతున్నటువంటి నరేంద్ర మోదీకి భారతీయ సమాజం మీద ప్రేమ లేదు, భారతీయ ప్రజల మనస్తత్వం అతనికి అర్థం కావడం లేదు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలి. కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. కేంద్ర బీజేపీ ప్రభుత్వ మతతత్వ విధానాలు పశ్చిమ ఆసియా సంక్షోభానికి ప్రధాన కారణం. గురజాడ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పలువురు వక్తల అభిప్రాయం. మోడీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్మిక ప్రదర్శన, సభలో నాయకుల డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.